79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేసి కావలి నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈ విషయాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలియజేశారు। ఈ రోజు మన భారతదేశానికి సంబంధించి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకని కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు జరుపుతున్న సందర్భంగా ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఎందుకంటే ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతిసారి కూడా అందరం కూడా ఘనంగా జరుపుకోవాలి। ఎందరో త్యాగం ఫలితంగా మనకి ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది। అటువంటి మహనీయుని ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో మరణించారో వారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత, మన భావితగా పిల్లలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। కాబట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుక అంటే చిన్నప్పుడంతా కూడా చాలా చక్కగా స్కూల్స్లో కావచ్చు అన్ని ప్రదేశాలు చాలా బాగా చేసుకుంటూ ఉండేది। ఒక ఉత్సవంగా చేసుకుంటూ దాన్ని చాలా ఘనంగా జరుపుకునే పరిస్థితి। కానీ రాను రాను ఈరోజు స్వాతంత్రం మన భారతదేశానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి పోరాడి తెస్తే అటువంటి భారతదేశంలో ఈరోజు స్వాతంత్రం అనేది కనుమరుగే పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆ విధంగా తయారవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం। ఎన్నికల విషయంలోకి వస్తే ఎక్కడెక్కడ సుజావుగా జరగడం లేదు। ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలకి లోబడి ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది। పోలీసు డిపార్ట్మెంట్ వారికి లోబడిపోయారు। వారు ఏ విధంగా అరాచకాలు పోలీసులే అరాచకాలు సృష్టిస్తున్నారో చూస్తా ఉన్నాం। ఈరోజు భారతదేశం పేరుకి ప్రజాస్వామ్య దేశం, కానీ ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుని కూడా స్వతంత్రంగా వచ్చి వినియోగించుకోలేని పరిస్థితి ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం। ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఒక రోజు ముందు ఎన్నికల ఫలితాలు 2 జెడ్పీటీసీలో కడపలో జరిగి ఎలక్షన్స్ గెజెట్ కూడా రావడం జరిగింది। అక్కడ జరిగిన అప్రజాస్వామిక ఎలక్షన్ ఈరోజు అసలు ఎలక్షన్ అవసరమా, ఎలక్షన్ పెట్టడం అవసరమా అన్న రీతిలో అటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారన్నదే మా యొక్క డౌట్। ఇటువంటి అరాచకాలు గతంలో ఎక్కడ చూడలేదు। నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు అత్యధిక మెజార్టీ పులివెందులో ఒంటిమిట్టలో వచ్చిందని చెప్తా ఉన్నారు। ఓకే, మేము ఇవి అప్రజాస్వామికంగా మీరు రిగ్గింగ్ చేసి పోలీసులతో భయపెట్టి బూతులకి రానియకుండా ఈరోజు ఈ ఎన్నిక జరిగింది అని మేమంతా కూడా విశ్వసిస్తున్నాం। ఇదే ఛాలెంజ్ మేము చేస్తున్నాం। అదే జనరల్ ఎలక్షన్స్ లో, రాబోయే ఎలక్షన్స్ లో జనరల్ ఎలక్షన్ అంటే అన్ని ఒకేసారి జరుగుతాయి। ఆ రోజు ఈ విధంగా చేసేదానికి అవదు। మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఇదే మెజార్టీ ఆ మండలాలు తెప్పిస్తే నేనైతే రాజకీయానికి సన్యాసం కూడా తీసుకుంటాను। సో ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగలేదు, రిగ్గింగ్ చేశారు, ఎన్నికల కమిషన్ కుమ్ముక్కైంది। ఇవన్నీ చేసి మేము గెలిచామంటే అది గెలుపు కాదు, ఇది బలుపు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం। గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం నాయకులంతా కూడా। కాబట్టి మీరు చేస్తున్న దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ఈరోజు కావలి నియోజకవర్గంలో ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తున్నారు। మేము కోరుకునేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం ప్రజలు మీకు ఓటేశారని చెప్తున్నారు। ఓటు వేసి ఉండొచ్చు, ఎగిపోయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా విధంగా కూడా గెలిచి ఉండొచ్చు। మొత్తం మీద ప్రభుత్వం మీది। ఈ రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి। అభివృద్ధి చేసి ఎక్కడెక్కడ మేము అడ్డంకి కాదు। ఈరోజు మీరు చేసి ప్రజల మన్ననలు పొంది మగా కావాలంటే గెలవండి। అంతేగాని ఈరోజు భయపెట్టి పోలీసులను పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు।
ఏదేమైనా ప్రజాస్వామ్యం కాపాడాలి. మనకి వచ్చిన స్వాతంత్రాన్ని మనం 10 మందికి మన భావితరాలకి కొంతమంది త్యాగపూర్వకంగా వచ్చింది కాబట్టి దేశం కోసం మనం అందరం కూడా పాటుపడదాం, దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోదాం అని చెప్పే విధంగా స్వాతంత్రం ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగుతాను. థ్యాంక్ యూ.